హాయ్ ఫ్రెండ్స్, బెటర్ ఎవ్రీడేకి అందరికి స్వాగతం. మనలో చాలా మంది పెద్ద పెద్ద విజయాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆబ్వియస్ గా అందరికి ఒక కళ అనేది ఉంటది కదా. కానీ మనందరిలో ఒక చిన్న సమస్య అనేది ఉంది. మనకు మోటివేషన్ ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ ఉండదు. ఒక రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాం, 2 రోజులు వర్కౌట్ చేస్తాం, 3వ రోజు గోల్స్ రాసుకుంటాం. ఆబ్వియస్ గా ఆ తర్వాత మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడిపోతాం. కానీ నిజమైన విజయం తెచ్చేది మోటివేషన్స్ కాదు, రోజు చేసే చిన్న చిన్న డిసిప్లిన్స్, మనం అలవాటు చేసుకునే డిసిప్లిన్స్. ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న డిసిప్లిన్ ఎలా మన జీవితాన్ని మార్చగలదు తెలుసుకుందాం. చాలా మంది సక్సెస్ అవ్వాలి అనుకుంటే లక్ అనుకుంటారు, కొంతమంది టాలెంట్ అనుకుంటారు. కానీ నిజానికి సక్సెస్ అనేది ఒక చిన్న చిన్న హ్యాబిట్స్ కలయిక. రోజు 10 నిమిషాలు చదివిన వ్యక్తి ఒక రోజు పెద్ద నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకుంటాడు కదా. రోజు 20 నిమిషాలు వర్కౌట్ చేసిన వ్యక్తి కొన్ని నెలల్లో హెల్తీ బాడీని బిల్డ్ చేసుకుంటాడు. రోజు గోల్స్ ని గుర్తు చేసుకునే వ్యక్తి లైఫ్ లో డైరెక్షన్ కోల్పోతాడు. సక్సెస్ ఒక్క రోజులో రాదు, అది ప్రతిరోజు రిపీట్ అయ్యే చిన్న డిసిప్లిన్ వల్ల, డిసిషన్స్ వల్ల వస్తుంది. అది ప్రతిరోజు రిపీట్ అయ్యే చిన్న 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 డిసిషన్స్ వల్ల వస్తుంది. మీకు అందరికి ఒక చిన్న కథ చెప్తాను. సాయి అనే వ్యక్తి, సాయి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా డ్రీమ్స్ ఉండేవి. గుడ్ జాబ్ చేయాలి, తన ఫ్యామిలీని చాలా ప్రౌడ్ గా నిలబెట్టాలి, వాళ్ళ ఫ్యామిలీ ఆ అబ్బాయిని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, లైఫ్ లో చాలా ఎదగాలి అనుకునేవాడు. కానీ అతనికి ఒక ప్రాబ్లం ఉండేది. ఏమరా అంటే, అతను ఎవ్రీ టైం మోటివేషనల్ ఫీల్ అయ్యేవాడు, కానీ అతనిలో కన్సిస్టెన్సీ ఉండేది కాదు. ఒక రోజు లేట్ గా నిద్రపోవడం, ఒక రోజు చాలా లేజీగా ఉండేవాడు, ఇంకొక రోజు ఫోన్ లో స్క్రోలింగ్ చేసుకుంటూ ఉండేవాడు ఎప్పుడు. సో ఇలా డేస్ వెళ్ళిపోయేది, చాలా రోజులు గడిచిపోయేవి. కానీ లైఫ్ లో ఏ విధమైనటువంటి చేంజ్ అనేది అతనిలో ఉండేది కాదు. ఒక రోజు అతను చిన్న డిసిషన్ తీసుకున్నాడు, నేను ప్రతిరోజు ఒకే టైంకి లేవాలి అని. అంతే. మొదట చాలా కష్టంగా అనిపించేది, అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకునేవాడు. కానీ స్లోగా అది ఒక హ్యాబిట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిండు, గోల్స్ రాయడం మొదలు పెట్టిండు 3వ రోజు. సో ఫోన్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించేసిండు కొద్ది రోజులు. సో 6 మంత్స్ తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. అండ్ అలాగే అతని మైండ్ సెట్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇవన్నీ అలవాటు చేసుకున్న వ్యక్తికి ఆటోమేటిక్ గా లైఫ్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు, చిన్న హ్యాబిట్స్ రిపీటెడ్ గా చేయడం వల్ల ఆ పెద్ద మార్పులు అనేది వస్తాయి. మనలో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ టాలెంట్ లేక కాదు. రీజన్ ఏమిటంటే, మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 2 days వర్కౌట్ చేసి బాడీ చేంజ్ అవ్వాలి అని కోరుకుంటాం. 1 week చదివేసి టాపర్ అయిపోవాలి అనుకుంటాం. కానీ నేచర్ కూడా మనకి పేషెన్స్ నేర్పిస్తుంది. ఒక చిన్న విత్తనం నాటిన వెంటనే చెట్టుగా మారదు కదా, దానికి చాలా సమయం పడుతుంది. అలాగే డిసిప్లిన్ కూడా మొదటి రోజు బోరింగ్ గా ఉంటుంది, 2వ రోజు డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత అదే డిసిప్లిన్ మీ ఐడెంటిటీ అవుతుంది. మీరు ఉదయం ఎర్లీగా లేస్తే మీ రోజు మీద మీ కంట్రోల్ మీ చేతిలోనే ఉంటుంది. మార్నింగ్ సైలెన్స్, ఫ్రెష్ మైండ్, క్లియర్ థాట్స్, ఇవి మీ కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. ప్రతిరోజు ఏం చేయాలి అని చెప్పేసి మీరు రాసుకోవాలి. ఎందుకంటే మన మైండ్ ఎక్కడ ఫోకస్ పెడుతుందో మన జీవితం అక్కడికే వెళ్తుంది. న్యూస్, ఫోన్ స్క్రోలింగ్ ఈ రోజుల్లో బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఫోన్. 5 minutes ఫోన్ చూద్దాం అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాం, కానీ అది గంటలు, 2 గంటలు, 3 గంటలు అలా పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఫోన్ యూజ్ చేయడం తగ్గించాలి. మీ డ్రీమ్స్ కి మీరు టైం ఇవ్వండి, డిస్ట్రాక్షన్స్ కి కాదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 1 year తర్వాత మీ పేరెంట్స్ మీ గురించి ప్రౌడ్ గా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీరు మిర్రర్ లో చూసుకొని నేను మారాను అని మీకు అనిపిస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అది ఒక రోజులో జరగదు కదా. కానీ ఈ రోజు మొదలయ్యే మీ చిన్న డిసిప్లిన్ వల్ల మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీ లైఫ్ ని మార్చే ఒక చిన్న డిసిప్లిన్ ని ఈ రోజు నుంచినే స్టార్ట్ చేయండి. ఒక చిన్న స్టెప్ అయినా సరే, మీ కన్సిస్టెన్సీని మాత్రం ఆపకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మరియు బెటర్ ఎవ్రీడే ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. రిమెంబర్, రోజు 1% బెటర్ అవుతూ ఉంటే ఏదో ఒక రోజు మీరు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ పర్సన్ అవుతారు. కీప్ గ్రోయింగ్, కీప్ ఇంప్రూవింగ్, బెటర్ ఎవ్రీడే.